అమ్మయ్య అని అటు లీడర్లు ఇటు ఓటర్లు నడిమిట్ల పోలీసులు అనుకోవచ్చు రబ్బా. ఏ లొల్లు లేకుండా నిమ్మలంగా ఓట్ల కార్యం ఓడిస్తే అంతే కదా మళ్ళా. మొత్తం చెప్పుకుందాం. ఫస్ట్ అయితే హెడ్లైన్స్. 17 సీట్లకు పడ్డాయి ఓట్లు, గెలుపు టెన్షన్లో లీడర్లు. ఏలుకు అంటింది ఇంక్, సెలబ్రిటీలు కట్టిండ్రు లైన్. ఓటేయని పట్నం ఓటర్, పల్లె పబ్లిక్ మస్తు బెటర్. సిటీ ఓటర్లను నిలదీసిన చంద్రవ్వ. ఏం చేస్తున్నావు తమ్మి? మీ ఆమెను తీసుకొని తిరుగుతున్నావు. చెవు పోటు వచ్చింది జరా, హాస్పిటల్కి వెళ్తున్నా. తమ్మి వేసినావా నువ్వు? వేసినమ్మా. ఏది నీ చేయి చూపెట్టు. ఓ 3:30 గంటల కిందట తెలంగాణ ఓటర్ దేవుళ్ళు మామూలు పబ్లిక్ అయినరబ్బా. ఈ కాంచెల్లి ఏ లీడర్ మీ గల్లీకి రాడు, ఏ లీడర్ మీ ఇంటికి రాడు, ఏ లీడర్ మీతో మాట్లాడాడు. గెలిచిన వాళ్ళన్నా అప్పుడో ఇప్పుడో వస్తారు కానీ ఓడినోళ్ళు మీకు కగుబడితే ఒట్టు. ఏం కనబడ్డా మళ్ళా 5 ఏళ్లకే ఏలుకు ఇంకంటిందంటే మన అక్కర తీరినట్టే లెక్క. ఓ నెల రోజుల కాంచెల్లి ఢిల్లీ లీడర్లకి వెళ్ళి షురూ చేస్తే మనోళ్ళ దాకా పొట్టు పొట్టు ప్రచారం చేస్తే అందరు చెప్పిన ఇని ఎవరికి ఓటేయాలనో గాళ్ళకే వేసిండ్రు. మరి ఎవరు గెలుస్తారో తెలియాలంటే మాత్రం 4 వద్దులు ఆగాల్సిందే. పొద్దుగాల 7 గంటలకే ఓట్లేసుడు సురువు అయితే కారట్లు పట్టుకొని లైన్లు కట్టిండ్రు పబ్లిక్ అంతా. ఎందుకైనా మంచిదని సెంటర్ల కాడ టెంట్లు వరిసి నీళ్ల సౌలత్ చేసిండ్రు. ఆడాడ మిషన్లు సతాయిస్తే మార్చే వరకు జరంత లేట్ అయింది. పెద్ద మనుషులు వస్తే జప్పున లోపలికి పంపిండ్రు. నడవ శాతగానోళ్ల కోసానికి పయ్యాల కుర్చీలు పెట్టిండ్రు మంచిగా. కొందరు మోతవర్లు సెల్ ఫోన్లు లోపలికి తీసుకుపోయి ఓటేసుకుంటూ వీడియో తీసి ఇన్స్టాలో పెట్టే వరకు కేసు అయింది. మా ఓట్లు తీసేసిండ్రని ఆడాడ లొల్లులు అయినాయి. జనగాంలో ఎమ్మెల్యే పల్లా గారికి కాంగ్రెస్ లీడర్లకు గడబడి అయితే పోలీసులు వచ్చి సంజాయించిండ్రు. పాత బస్తీల బీజేపీ మాధవిలత మేడం మీద 2 కేసులు బుక్ అయినాయి ఓటర్ల బుర్కా తీపిచ్చినందుకు. బీజేపీని ఓడగొట్టుమన్నాడని సీఎం సార్ మీద బీఆర్ఎస్ ను గెలిపిమన్నాడని రామన్న మీద కంప్లైంట్లు అందినాయి ఎన్నికల సంఘానికి. ఇవి తప్పితే ఏడేం లొల్లి కాకుండా నిమ్మలంగానే జరిగింది. అన్నల భయం ఉన్న ఏరియాలో 4 గంటలకే బంద్ చేస్తే కడమ ఏరియాలో 6 గంటలకు ఓడిచింది. అప్పటికే లైన్లు ఉన్న వాళ్ళకు ఓటేసే ఛాన్స్ ఇచ్చిండ్రు. జరంత చల్లబడ్డాక మాపటిలే చాలా మంది వచ్చిండ్రు. ఆడోళ్ళు మైనార్టీలు బగ్గేసిండ్రు ఈ తాపకు. మొత్తంగా చూస్తే 170 మంది ఓటక్కు వాడుకున్నట్టే. 5 ఏళ్ల కిందట ఎంపీ ఎలక్షన్ లో 162 మందే మరి. అట్లనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీట్ కోసానికి చూసి ఇయాలనే ఓట్లు పడ్డాయి. టైం అయిపోయినాక మిషన్లకు బందోబస్తు తాళాలేసి పెట్టాలో పెట్టి స్ట్రాంగ్ రూమ్ లకు కొంటపోయినరు బందోబస్తు తోటి. ఆడసుతో ఫుల్ సెక్యూరిటీ. పబ్లిక్ తీర్పు మిషన్లలో పడ్డది కానీ అది బయటికి రావాలంటే 20 రోజుల టైం పడుతుంది. వచ్చే నెల 4 తారీఖు నాడు ఓట్లు లెక్క పెట్టేదాకా నా ఓటు గెలిచిందో లేదో అని ఓటర్లకు, నేను గెలుస్తున్నానో లేదో అని లీడర్లకైతే పెద్ద టెన్షనే పో. పబ్లిక్ మీటింగులు, కార్నర్ మీటింగులు, రోడ్ షోలు, ర్యాలీలు, బైక్ ర్యాలీలు, ఇంటింటికి తిరుగుడు ఓ నెల రోజులు జోరుగా నడిచిందుల్లా ప్రచారం. చల్లగా ఏసీఆర్లో కూర్చునేటోళ్ళు ఎండల బగ్గనే తిప్పలు పడ్డారు ఓట్ల కోసానికి. పార్టీల అధ్యక్షులైతే తెలంగాణ అంతా కలవట్టి అరుచుకునుడు. ఓ 4 వద్దులు కష్టపడితే 5 ఏళ్ళు బిందాస్ కదా మరి. ఓటేసుడు మనమే కాదు, ఆళ్ళు సుతా వేస్తారాయే. చూద్దాం పని మరి ఎట్లా నడిచిందో. ఇంటోళ్లతో కలిసి వచ్చి లైన్లో నిలబడి కొడంగల్లో ఓటేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. మంత్రులను చూస్తే మదిరల బట్టి, మంత్రిల శ్రీధర్ బాబు, నల్గొండల కోమటిరెడ్డి, ఖమ్మంల తుమ్మల పొంగులేటి, హుస్నాబాద్ల పొన్నం ప్రభాకర్, జోగిపేట్ల రాజనరసింహ సారు, మొలుగుల సీతక్క, వరంగల్ల సురేఖక్క ఓటేసిండ్రు. బీజేపీ is missing their magic figure. Their max 200, 220 plus or minus 10%.
India alliance is going to form the government. కాంగ్రెస్ క్యాండిడేట్లకు వస్తే జూబ్లీహిల్స్ల దానం, పటాన్చెర్ల మధు, మంచిర్యాల వంశీకృష్ణ, మహబూబ్ నగర్ల వంశీచందు, జగిత్యాల జీవన్ రెడ్డి, చేవెళ్ల రంజిత్ రెడ్డి, వరంగల్ల కావ్య, మహిబాద్ల బలరాం నాయక్, భువనగిరిల కిరణ్ రెడ్డి, ఆదిలాబాద్ల సుగుణమ్మ, నాగార్జున సాగర్ల రఘువీర్ రెడ్డి ఇట్లా ఎవ్వల కోటేడు ఉంటే ఆడేసిండ్రు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గణేష్ సార్ పికెట్లే ఇంకంటించుకున్నాడు. ఇక బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సార్ కాచిగూడల, నిజామాబాద్ల అరవింద్, కరీంనగర్ల సంజయ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆరూరు రమేష్, బూర నరసయ్య గౌడ్, మాధవిలత మేడం, సైదిరెడ్డి, డీకే అరుణ, రఘునందన్, భారత్ అందరు సుత ఓట్ల మిషన్ల కట్కలోతి ఏలికి ఇంకు చూపించిండ్రు. వాళ్ళందరూ కూడా ఈ దేశ భద్రత, ఈ దేశ అభివృద్ధి, ధర్మరక్షణే ముఖ్యమని చెప్పి, పేదల సంక్షేమం ముఖ్యమని చెప్పి దానికోసం జరుగుతున్న ఎన్నికల్లో సొంతూరు చింతమడకల గాలి మోటార్ల దిగి ఇంటామెతో వచ్చి ఓటేసిండు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సారు. సిద్దిపేటల హరీష్ సారు, హైదరాబాద్ నందినగర్ల రామన్న. పోటీలు ఉన్నోళ్ళని చూస్తే ఖమ్మంల నామ, సనత్ నగర్ల పజ్జన్న, మహిబాద్ల కవితక్క, మెదక్ల వెంకట్రామరెడ్డి, సంగారెడ్డిల అనిల్, ఇబ్రాహీంపట్నంల మల్లేష్, హబ్సిగూడల లక్ష్మారెడ్డి, కరీంనగర్ల వినోద్ ఇట్లా అందరు కూడా ఓటేసిండ్రు. అందరిని నెయ్యాలని కోరిండ్రు. I voted for Telangana. I voted for progress. I voted for the leader who got us Telangana. హైదరాబాద్ అసద్ భాయ్ శాస్త్రీపురంలో ఓటేసిండు. అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్లు, ముఖ్యమైన వాళ్ళంతా లైన్లు కట్టిండ్రు వాళ్ళ పార్టీని గెలిపిస్తానికి. ఎంపీ కేకేసార్ కు పానం మంచిగా లేకుంటే గిట్లా తీసుకొచ్చిండ్రు. పాత ఉపరాష్ట్రపతి వెంకయ్య సార్ జూబ్లీహిల్స్ లా, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ సార్ ముషీరాబాద్ లా, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి సార్ మలక్పేటలో ఓటేసిండ్రు. సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతకుమార్ మేడం, డీజీపీ రవిగుప్తా సారు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పెద్ద పోలీస్ సార్లు ఎవరికి ఏడు ఓటు ఉంటే ఆడేసి వచ్చిండ్రు. ఓటే నీ ఆయుధం, యువత మేలుకో, నచ్చిన లీడర్ను ఎన్నుకో, జాగో ఓటర్ జాగో, ఓటును అమ్ముకోకు. నీవు తీసుకునే 500 5 నీ భవిష్యత్తు. ఒక్క ఓటు చరిత్ర గతిని మారుస్తుంది. ప్రజాస్వామ్యానికి పునాది నీ ఓటు. మీరు వేసే ఓటు నాయకులు పంచే నోటు కోసమా, అభివృద్ధి కోసమా? సోషల్ మీడియా తెరిచినమా అంటే గీసోటి మెసేజ్లు పుట్లు దొరుకుతాయి. ఉల్లా ఇంట్లో కూర్చొని ఇంత పద్ధతిగా పోస్టులు పెట్టిన వాళ్ళ చైతన్యం ఓటేసే కాడ ఏమైందో మరి. ఓటంటే ఓకారం, ఏలి కింకంటితే ఈకారం, కట్కొత్తుతే ఆస్తులు మాయం, లైన్ల నిలబడితే ఇజ్జత్ కరం అనుకుంటున్నట్టుండ్రు హైదరాబాద్ ఓటర్ దేవుళ్ళు. లేకుంటేంది, గల్లీలనే పోలింగ్ సెంటర్ పెట్టినా, ఇంటింటికి తిరిగి స్లిప్పులు వంచినా, అందరికి సెలవులు ఇచ్చినా ఓటయ్య దరియలే మరి. తెలంగాణ మొత్తంలా సిటీలనే నెరి అధ్వానం. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలా చాలా మంది ఓటక్కే వాడుకోలే. 10 నిమిషాల పనికి రోజంతా లీవ్ ఇచ్చినా అట్లా పోయి ఇట్లా ఓటొత్తొస్తందుకు శాతగాలే అయ్యగార్లకు. మళ్ళా అంతా చదువుకున్న మోతవార్లే, పెద్ద పెద్ద జాబులు ఎలుగబెడుతున్నోళ్ళు. దేశంలా అట్లా మారాలే, ఇది ఇట్లుండాలే, అది అట్లుండాలని గప్పాలు కొట్టేటోళ్ళే. వచ్చినోళ్లకు ఎండగొట్టొద్దని టెంట్లేసిండ్రు, మంచినీళ్ళ సౌలతి వేసిండ్రు. 5 ఏండ్ల కొనాడు మనల్ని ఏలుకునేటోళ్లను ఎన్నుకునుడు శాతగాలే గని, హబ్బా మంచిగా సెలవు దొరికిందని సినిమాలకు, షికార్లకు, టూర్లకు తిరిగిండ్రు. సూటు బూటేసుకొని టిక్కు టక్కు తయారయ్యే సీటోళ్ళ కంటే ఊర్లా గోషి పెట్టుకునే తాతలు, అవ్వలు 10 వాళ్ళు నయం. హాగో ఎంత పెద్దగా లైన్లు కట్టిండ్రు. గట్లనే ఎవరిదన్న ఓటు పోతే నేను సచ్చినట్టే లెక్క అని ఫీల్ అయ్యి లొల్లులు పెట్టుకుంటారు. సిటీకి బతుకొచ్చినోళ్లకు ఊర్లో ఓటు ఉంటే బస్సులు దొరకకుండా, సీట్లు దొరకకుండా డబుల్ ఛార్జీలు సుత పెట్టుకొని పోయిండ్రు బొచ్చడు మంది. ఫుల్ బిజీలు ఉండే సినిమాళ్ళు, సెలబ్రిటీలు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు పద్ధతికి వచ్చి ఓటేసిండ్రు. కానీ మనోళ్ళ కథ ఏమో గిట్లుంది. ఇక మా పటీలు చూడుర్రి, వైన్సులు తెరవంగానే దుక్నాల మీద ఎట్లా పడ్డారో, 1000లకు 1000 పెట్టి క్రికెట్ ఆట చూస్తానికి ఎగిలివారంగా పోయి సినిమా టాకీస్ల ముంగట లైన్లు కట్టడానికి తయారుంటారు. అదే పార్లమెంట్లా మన బతుకురాతలు రాసేటోళ్ళని ఎన్నుకోమంటే నాకేం గర్జని గిట్లా వేస్తుర్రన్నట్టు. పొద్దుగాలనే మా చంద్రబాబు ఓటేసి ఆఫీస్ కురుకొచ్చి కెమెరా అందుకొని రోడ్ల మీదకి పోయిందుల్లా. హైదరాబాద్లో ఎవ్వరు సరిగా ఓట్లు వేస్తలేరు, ఎందుకు అరుచుకొని వస్తా అన్నది. చూద్దాం మరి ఎవరేం చెప్తున్నారు. తమ్ముడు నువ్వు ఓటేసినవా? ఏదో ఒక్కసారి ఏళ్ళు చూపెట్టి. పొద్దుగల పోవద్దా తమ్మి? మరా పొద్దున్న లేచిన 10 గంటలు వేసినావు తమ్మి? ఓటేసినవా? ఇంకేలాక వేస్తాక ఏం చేస్తున్నావు తమ్మి? మీ ఆమెను తీసుకొని తిరుగుతున్నావు. మా అమ్మకు చెవు పోటు వచ్చింది జరా, హాస్పిటల్ తీసుకెళ్తురాక. తమ్మి ఓటేసినవా? ఇప్పుడే వేసేసి వచ్చాం. హైదరాబాద్ వాళ్ళు కొంచెం లేజీ, లాంగ్ వీకెండ్ కదా, లేక సాటర్డే సండే హాలిడే వస్తుంది, మళ్ళీ మండే కూడా కలిసి వచ్చింది. తమ్మి నువ్వు వేసినావా ఓటు? యువతల బంధుకు వస్తే ఇంకొక తమ్ముడు నన్ను ఓటేసినవా తమ్మి?
వేయలేదు. ఎందుకు వేయలేదు తమ్మి? ఓటకు లేదు నాకు. వచ్చినాయి నీకు ఇంకా 18 ఏళ్ళు రాలేదా? వచ్చినాయి కానీ తీసుకోలే. ఎందుకని? ఏ రాజకీయ నాయకుడు మంచిగా వేస్తలేడు యూత్ కానీ. కాతమ్మి ఇట్లా నోటకి ఇట్లా ఉంటది కదా అందులో. మనం ఒక్కరం వేస్తే 105 రాదు కదా. పోయినరా అక్క? పోయేసి వచ్చిన అక్క హైదరాబాద్ పబ్లిక్ ఎక్కువ ఓట్లే నీకు వస్తలేరు అంటున్నారు కదా. ఎందుకు వస్తారు మరి? ఏం చేస్తుర్రని? ఏం చేస్తలేరు. తమ్మి వేసినావా నువ్వు? వేసినమ్మా. ఏది నీ చేయి చూపెట్టు. నీ చేయి చూపెట్టు తమ్మి. ఆంధ్ర పీపుల్స్ అంతా వెళ్ళిపోతే రోడ్లన్నీ ఖాళీ అయినాయి, జనాభా కూడా తక్కువ ఉన్నారు, పోలింగ్ శాతం చాలా తక్కువ పడుతుంది ఈసారి. వేసినావు తమ్మి ఓటు? వేస్తా ఎందుకు తమ్మి? వేస్తా. వేసినావు తమ్మి ఓటు వేసినావా? దిక్కావు ఎక్బర్. ఎందుకు తమ్మి 7 మంది ఓటు? మాది ఆంధ్ర. చాలా మంది ఎత్తలేరంటే పైసలు గిట్ల ఇస్తలేరని గిట్ల ఎత్తలేరా ఏమడిది? మేము ఇచ్చినా వేసినాం ఎక్కువ వేసినాం, మాకు ఎన్నడూ ఇవ్వలేదు ఇన్నిసార్లు రోడ్ వేస్తే. ఎవరు 10 రూపాయలు ఇస్తానరా? వేసి వచ్చినాం, మా సొంత సమ్మెది మేము వేసి వచ్చినాము. అసెంబ్లీ ఎలక్షన్ అయ్యి 4 నెలలు కాలేదు. 4 నెలల్లో ఓటర్ లిస్టులో పేరు లేదు, ఏమీ లేదు, మొత్తానికి కట్టింది. అలా ఆన్లైన్లో కొట్టి చూస్తే కూడా వస్తలేదు. అన్న ఓటు వేసినావా? పోయింది. ఏడేనికి పోతున్నాం అక్క? మా ఊరికి పోవాలి. ఏ ఊరు మీది? సిద్దిపేట ఊసిన ఏమో ఇప్పుడు 2 గంటలకు సిద్దిపేట పోతున్నావు, 8 గంటలకు అందుతావు. పోతా. పబ్లిక్ వస్తున్నారా ఓట్లకు? బాగా వస్తున్నారు, బాగా గుర్తనే ఉన్నారు. హైదరాబాద్లో అంత పబ్లిక్ తక్కువ ఓట్లు వేస్తున్నారా అంటున్నారు. మేమటికి తమ్మి? అందరూ ఊరు వెళ్ళిపోయారు కదా మా ఆంధ్రాకి. తమ్మి వేసినావా ఓటు? చేసినామ్మా, నా డ్యూటీ చేయాలి, చేసిన నేనైతే వైపునే కదా. పబ్లిక్ తక్కువ అంటే అందరు ఊర్లలోకి పోయిరు, ఇక్కడ తక్కువ అయ్యారు. వాళ్ళకి ఏం ఐడి కార్డు కావాలి, ఓటర్ ఐడి అడిగిండు, జిరాక్స్ ఉంది, ఆధార్ జిరాక్స్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ ఉంది, పాన్ కార్డ్ జిరాక్స్ ఉంది, నాకు యాక్సెప్ట్ చేయని అంటుండేవాడు. నీ ఒరిజినల్ ఏమా? అప్పుడు ఒకటేసిన. సినిమాల హీరోలను చూసి సప్పట్లు కొట్టుడే కానీ డైరెక్ట్గా వాళ్ళని చూసే భాగ్యం రాదు మనకు. సుక్క తెగిపడ్డట్టు గిట్లని ఎవరో ఒక లగుపడితే అభిమానులకు పెద్ద పండుగ. ఇక సెల్ఫీల కోసానికి ఎగబడతారు, వీడియోల కోసానికి పోటీలు పడతారు. ఒక్క హీరోని చూస్తేనే అంత మురిపెముంటే ఇక ఒక్కనాడే హీరోలందరినీ చూస్తే ఇంకెట్లుంటుందో. వాళ్ళనే కాదు వాళ్ళ ఇంటోళ్ళని చూతా హావ్ ఓటేసే కాడికే వచ్చిండ్రు. చూడుండ్రి ఎవలెవలో. సినిమాల్లో చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాగ చైతన్య, నాని, మహేష్ బాబు, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, జీవిత, రాజశేఖర్, తనికెళ్ల భరణి, మోహన్ బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మి, విజయశాంతి, ప్రగతి, సుమంత్, ఆనంద్ దేవరకొండ, శివారెడ్డి, శివబాలాజీ సార్లు. ఇక డైరెక్టర్లు రాజమౌళి, తేజ, శేఖర్ కమ్ల, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, వందే మాతరం శ్రీనివాస్ సార్లు వరుస పెట్టి ఓట్లేసిండ్రు. కోట శ్రీనివాసరావు సారు వెనకెబట్టి ఒకరి సాయంతోని మెల్లగా నడుచుకుంటూ వచ్చిండు. కొందరు ఇంటోళ్లతోనొస్తే ఇంకొందరు ఒక్కళ్ళే వచ్చిండ్రు. సెలబ్రిటీలమని ఆత్రమాత్రం చేయకుండా పద్ధతిగా లైన్లు కట్టి మిషన్ల కట్టుకొత్తి ఏలుకు ఇంకు చూపించిండ్రు. ఓటు అనేది కేవలం హక్కు మాత్రమే కాదు, అది మన బాధ్యత. హక్కు ఏంటి హక్కు? వాడెవడో గెలిస్తే నాకు హక్కు, చాలా తప్పు. అతను ఎవడో గెలిచేది మన కోసం. నేను బొంబాయికి వెళ్ళొచ్చి ఓటేసిన. పట్నంలో ఉండి కూడా పక్కనే పోలింగ్ సెంటర్ పెట్టినా ఎందుకేయరని ప్రశ్నించింది మంచు లక్ష్మక్క. మీకు ఎవరు నచ్చకపోతే వచ్చి నోటా వేయండి, మీ ఒపీనియన్ తెలపండి. సినిమా షూటింగ్లు బంద్ పెట్టుకొని హీరోలు ఇంత మంచిగా ఓట్లేసిండ్రు కానీ పట్నంలో ఉండే ఫ్యాన్స్ మాత్రం ఓట్లంటే చీదరించుకున్నట్టే చేసిండ్రబ్బా. నిన్న మొన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి సంధి ఒక లెక్క. అబ్బా మేమే గెలుస్తాం, మాకు అన్ని సీట్లు, ఇన్ని సీట్లని ఎవ్వల కాళ్ళు చెప్పుకున్నారు ఇన్ని రోజులు. కానీ పబ్లిక్ ఎవలకు ఓటేయాలనుకున్నారో గాళ్ళకేసిండ్రు ఇయాల. అయితే ఓటేసినాక పబ్లిక్ను మందలిస్తే ఏడ ఎవరు గెలిచింది తెలిసిపోయింది. కాకుంటే ఎలక్షన్ల రూల్స్ ప్రకారం అది ఇప్పుడు చెప్పొద్దు. గుడిలో పూజలు చేసి అమ్మతోటి కలిసొచ్చి మంచిర్యాలలో ఓటేసిండు పెద్దపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీ సారు. అటెనక ఎట్లా నడుస్తుంది, ఓటర్లకేమన్నా తిప్పలైతుందా అనేది తెలుసుకుంటానికి పొద్దాక తిరుగుడు. అందరు ఓటేయాలే, లాపర్వా చేయొద్దని ఆవాజ్ ఇచ్చిండు. మంత్రి శ్రీధర్ బాబు సారు, ఎమ్మెల్యేలు వివేక్ సారు, ప్రేమ్ సాగర్ రావు సారు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సారు, వినోద్ సారు, లక్ష్మణ్ సారు, విజయరమణారావు సారు ఓటక్కు వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుచుకోబోతోంది. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా పెద్ద మెజారిటీతో మా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గారు కూడా గెలుపొందటం ఖాయం. పెద్దపల్లి పార్లమెంట్ కిందున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలల్లా నెల రోజులు దుమ్ము ప్రచారం చేసిండ్రు. కాంగ్రెస్ గెలిస్తే జరిగే ఫాయిదా ఏందో ఎరక చేసిండ్రు. డెఫినెట్లీ 2 lakhs మెజారిటీ కన్నా ఎక్కువతో వంశీ గెలుస్తారు.
దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్పితే అంతా ప్రశాంతంగానే జరిగింది. చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 3 విడతలు జరిగితే దేశంలో ఎన్నికల సంగ్రామం పూర్తి కానుంది. రైట్, దేశంలో 4వ విడత ఓట్లు సుతోడిచినాయి. మనకాడ 17, ఆంధ్రలో 25, ఉత్తరప్రదేశ్లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్లో 8, బెంగాల్లో 8, బీహార్లో 5, జార్ఖండ్లో 4, ఒడిశాలో 4, జమ్మూ కాశ్మీర్లో 1. 96 సీట్లలో ఓట్లు పడ్డాయి. 1717 మంది పోటీలున్నారు. పొద్దుగాలనే ఓటర్లంతా లైన్ కట్టిండ్రు. జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ సారు, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ సారు, ఉత్తరప్రదేశ్ ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సారు ఏలుకు ఇంకంటించుకున్నారు. మధ్యప్రదేశ్ లా గీ సార్జుడురి డప్పు సప్పులతోని పోతున్నాడు ఓటేస్తానికి. ఇక బెంగాల్లో ఆడాడ బీజేపీ టీఎంసీ లీడర్లకు గడబడైంది. శ్రీనగర్లో ఆర్టికల్ 370 రద్దయినాక ఇవే ఫస్ట్ ఎలక్షన్లు కాబట్టి చాలా మంది పోయి లైన్లు కట్టిండ్రు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో చూడురి లైన్ కట్టింది ఓటేస్తానికి గాదుల్లో, ఓటేసొచ్చి నాష్టయ్యేస్తానికి. ఏలుకు ఇంకు చూపిస్తే టిఫిన్ ఫ్రీ అని ఆఫర్ పెడితే గిట్లెగబడ్డారు. ఇక ఒడిశాలో గీ పోలింగ్ సెంటర్ ను పచ్చని ఆకులతోటి పందిరేసి మొలకలు తుంగతోటి సైడ్ వాల్ కట్టిండ్రు ముద్దుగా. లోక్సభలో మొత్తం 543 సీట్లుంటే ఇప్పటికీ 389 నియోజకవర్గాల్లో ఓట్లు ఒడిచినట్టు. ఇంకో 154 సీట్లకు 3 మాటల జరిగేది ఉంది. ఇక జూన్ 4 నాడు ఎవరు గెలిచేది తెలుస్తుంది. అప్పట్లో బ్యాలెట్ పేపర్లే ఉండేటి, దాని మీద పార్టీ గుర్తుండేది. నచ్చిన గుర్తు మీద స్వస్తి గుర్తు గుద్ది మంచిగా మలిసి డబ్బాలు వేసేది. నా ఓటు నేను అనుకున్న పార్టీకి వేసినా లేదా అని చూసుకొని నిమ్మలపడేది. నా చిన్నతనంకి వెళ్ళి గిట్లనే ఉండే. ఆ టెన్క మిషన్లు వచ్చినాయి. ఒకటే కుయ్ సప్పుడు వచ్చేది. కొత్తలో ఏం అర్థం కాకుండే. ఇప్పటివరకు 4-5 మాటలు వేసిన కాబట్టి అలవాటైంది. కట్కొత్తితే ఓటు పడ్డట్టే. ఈగో ఇంట్లో కొత్తగా ఓట్లేస్తోళ్లకు గిట్లనే చెప్పుండొచ్చు. మరి పుక్కట్ల మెట్రో రైళ్ల తిరిగినట్టు పరీక్షలు రాయకుండానే పాస్ అయినట్టు చిన్న మురిపం కాదు కొత్త ఓటర్లది. 9,20,000 మంది ఏలుకు ఇంకంటించుకునుడు ఇదే తొలుత. మరి మేం కూడా ఓటేస్తున్నాం, మేం సుత ఎంపీని గెలిపిస్తాం, ప్రధానమంత్రిని ఎన్నుకుంటున్నామనే సంబరం తోటి పోలింగ్ సెంటర్ల కాడ లైన్లు కట్టిండ్రు. నచ్చిన లీడర్ కు ఓటేసి సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకున్నారు సంబరం కొద్దీ. సో దిస్ ఇస్ మై ఫస్ట్ ఓట్. బాగుంది, చాలా ఎక్స్పీరియన్స్. ముందు కూడా నా ఓట్ నేను వేస్ట్ చేసుకోలేదు. ప్రతిసారి వేస్తానని నమ్మకం ఉంది. Feeling very happy, very responsible. ఫెల్ట్ వెరీ సాటిస్ఫాక్షన్. ఓట్ వేసేటప్పుడు లైక్ నా కంట్రీ కోసం నేను చేస్తున్నాను, డెవలప్మెంట్ కోసం నేను ఒక స్టెప్ తీసుకొని ఫార్వర్డ్కి వచ్చిన. ఇంటికాంచెలు ఓతప్పుడే లోపల ఎట్లుంటది, ఎట్లా ఓటేయాలని తెలుసుకున్నారు ఇంటోళ్ళనో దోస్తులనో అడిగి. ఇక గుర్తింపు కార్డు పట్టుకపోయి కట్టుకొత్తిండ్రు. ఎవరు డెవలప్ చేస్తారు ఏంటి ముందే తెలుసుకొని వి చూస్ రైట్ పర్సన్. కొత్తోళ్ళు గిట్ల మురుస్తుంటే పాతోళ్ళు కొందరు ఓటేసుడు నెత్తిల కింటాలు బరువెత్తినట్టు ఫీల్ కాబట్టిరి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి 3 వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.